హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు బ్యాంక్ ఆస్పిరెంట్. ఇవాళ వచ్చేసి మే 31 అండ్ డేట్ ఇవాళ మే 31 కాదులేండి, ఇవాళ 2 జూన్. నేను ఇప్పుడు దీన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో ఆ రోజు సాటర్డే అండ్ నేను సెషన్ 8:45 స్టార్ట్ చేశాను. అంటే అప్రాక్స్ 7:30 ఆర్ 7 ఆ టైం కల్లా లేచేసింది ఇంట. అండ్ ఇంకా అన్ని పనులు చేసేసుకొని ఫ్రెష్ అప్ అయి కూర్చున్నా స్టడీ సెషన్కి. సో ఇదండి మాక్ టెస్ట్ స్కోర్. ఇప్పుడు అరౌండ్ 10:55 యూ కెన్ సీ దేర్ 11 అవుతుంది టైమ్. అంటే 1.5 అవర్. ఇక్కడ చూడండి టైం ఎంతకు అయిపోయిందని, 97 minutes. అంటే ఒక 1.5 అవర్ ఆర్ 1 hour 40 minutes. సో 11కి కంప్లీట్ అవ్వొస్తుంది అంటే 1.5 అవర్ బ్యాక్. 9:30 అరౌండ్ 9:20 ఆ టైంకి అనుకోండి. ఆ టైంకి స్టార్ట్ చేస్తే ఇంక ఇప్పుడు అయిపోయింది ఎగ్జామ్. సో నిన్న మాక్ 1లో అయితే 35 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశా అట్లీస్ట్ రీజనింగ్లో. ఇప్పుడు ఏంటో అసలు 20నే. అంటే లైక్ ఎట్లా ఇస్తున్నాడంటే రీజనింగ్ పజిల్స్ అసలు చేయడానికే లేదు. చాలా కొంచెం కాంప్లికేటెడ్గా, కొంచెం టఫ్గా అనిపిస్తుంది అని ఇంకా ఎందుకులే అని మనకి 40 క్వశ్చన్ నుంచి 60 వరకు అనుకుంటా. 40నేనా, లైక్ 4 DIs ఇస్తాడు అంతేలే. 40 నుంచేనేమో 45, 50, 55, 60 ఓకే 20 క్వశ్చన్స్. సో 4 DIs ఇస్తాడు. ఇంకా ఆ పజిల్స్ చేయడం రాకపోవడం కన్నా డిఐస్ చేయడం బెటర్ అని చెప్పి ఇంకా డిఐస్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ పజిల్స్ రాలేదు. మీరు ఒకవేళ రాస్తే యూ కెన్ గో త్రూ దీస్ పజిల్స్. ఇక్కడ ఇది లాస్ట్లో వచ్చింది బట్ టైం అయిపోయింది. ఇంకా ఇది పెట్టలేదు, అంటే 5 క్వశ్చన్స్ ఇక్కడ ఇది పెట్టలేదు. అండ్ ఇది ఏమంటారు దీన్ని, కోడింగ్ డీకోడింగ్ ఇది చేసేసాను. ఇది కూడా ట్రై చేసా. ఇది ట్రై చేస్తే ఇది రాలేదు. మీరు ఒకవేళ ఇదే మాక్ మీకు June 8th ఎగ్జామ్ ఉంటే యూ క్యాన్ సీ అన్నమాట. June 8th 2025 IDBI JAM ఎగ్జామ్ ఉంది. సో రాస్తున్నా దానికోసం. ఇది రాలేదు అంటే 10 క్వశ్చన్స్. ఆ పజిల్ ఈ పజిల్ పెట్టింటే 10 క్వశ్చన్స్ అంటే ఒక 30 అన్న అయ్యేది స్కోరు. సో పోనీలే అనుకుందాం, ఇంకా అది విషయం. అండ్ ఇంగ్లీష్కి వచ్చేస్తే 26. నిన్నటికంటే కొంచెం బెటర్ ఏమో, బట్ నెగిటివ్స్ ఒక 2 or 3 పోయినట్టున్నాయి నెగిటివ్స్. అండ్ క్వాంట్ కూడా సేమ్ నిన్నట్లాగే నాకు తెలిసి అరౌండ్ 20-21. రీజనింగ్ ఇవాళ తగ్గిపోయింది. సో అట్లీస్ట్ నాకు 75 అటెంప్ట్స్ కాకుండా 85 అటెంప్ట్స్ అయ్యేవి నిన్నట్లాగానే. బట్ 75లో ఉంది. బెటర్లే, నేను ఇంకా బెటర్. నేను ఇంకా 50sలోనో 60sలోనో ఉంటుంది అనుకున్న స్కోర్. ఎందుకంటే జనరల్ అవేర్నెస్ ఇంకా ఏం ప్రిపేర్ కాలేదు, రాయలేదు కాబట్టి 65 55 ఉంటుంది అనుకున్నా. బట్ ఓకే, నన్ను ఏం సర్ప్రైజ్ చేయకుండా, సర్ప్రైజ్ చేస్తుంది, డిసప్పాయింట్ చేయకుండా సర్ప్రైజ్ చేస్తూ 75 ఉంటుంది స్కోర్. సో వెల్ అండ్ గుడ్. ఇక్కడే 75 అంటే కొంచెం అక్కడ రియల్ ఎగ్జామ్ పేపర్లో మరి అరౌండ్ 70 అవుతుందో లేదా అరౌండ్ 80-85 అవుతుందో చూడాలి. మరి ఎలా ఉండబోతుందో. పేపర్ లెవెల్ కూడా అర్థం కావట్లేదు. నిన్న పేపర్ ఏమో ఈజీగా ఉండింది కొంచెం, ఇవాళదేమో కొంచెం మోడరేట్గా ఉంది. మోడరేట్ కాదులే, ఇంకా టఫ్ అనే చెప్పొచ్చు లాజికల్ రీజనింగ్ సెక్షన్లో. సో చూడాలి మరి. ఏదో దేవుడి దయ, కొంచెం చేయమన్నా కొంచెం బాగా రాస్తే బెటర్గా ఉంటుందేమో, చూడాలి. అండ్ మీరు ఎవరైనా DCCB రాసారా? మొన్న May 11th DCCB ఉండింది కర్నూలు డిస్టిక్ వాళ్ళు. మాది నంద్యాల అని చెప్తున్నా కదా. సో నేను కర్నూలు డిస్టిక్ ఎందుకు వస్తానని చెప్పి DCCB రాశాను. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ రిజల్ట్ ఆల్సో. మీరు ఎవరైనా రాస్తే మీ అటెంప్ట్స్ ఏ షిఫ్టో చెప్పండి. అండ్ ఇదన్నమాట మాక్ స్కోర్ విషయానికి వచ్చేస్తే. పర్సెంటైల్ అవన్నీ చూద్దాం. పర్సెంటైల్ యూ కెన్ సీ 78. చాలా తక్కువ. నిన్న అంటే కొంచెమన్నా బాగానే వచ్చింది. 1319 అంటే ఇంకా అరౌండ్ 1400 మెంబర్స్ రాస్తే 300 ర్యాంక్. బట్ ఓకే, యాక్యురసీ కూడా చాలా తగ్గిపోయింది ఈసారి నిన్నటికంటే. అండ్ పర్సెంటైల్ కూడా తక్కువైంది. సో ఐ ట్రై, అంటే అనలైజ్ చేస్తే బెటర్. కొంచెం పజిల్స్ చేయడం, ప్రాక్టీస్ చేయడం ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఐ ట్రై. నిన్నటి పేపర్ 1 అనాలిసిస్ అండ్ ఇప్పుడు పేపర్ 2 మాక్ 2 అనాలిసిస్ చేసేదానికి ట్రై చేస్తాను. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి కాబట్టి ఇంకా ఐఎమ్ ట్రయింగ్. అదన్నమాట ఇంకా విషయం. కట్ ఆఫ్ ఎక్కువ పెట్టారేంటి మరి? JAMకి 129 అంతవరకు ఉండదు. వీడు టెక్స్ట్ బుక్లో అలా పెడుతున్నాడు కానీ అంతవరకు ఏమి ఉండదు అన్నమాట. సో ఇది విషయం. ఇంకా లేటర్ నేను ఇప్పుడు 11 అవుతుంది, ఇంకా చూస్తా. ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ డైలీ ఎడిటోరియల్
ఇవన్నీ చేశాక ఇవి డైలీ టార్గెట్ అనమాట ఖచ్చితంగా, లేదంటే మిస్ చేస్తుంటాను నేను ఊరికే. అందుకు ఇవి 2 అయిపోయాక నేను ఈ రివిజన్ కరెంట్ అఫైర్స్ చేయడం అండ్ మాక్ అనాలిసిస్ చేయడం చేస్తాను మధ్యాహ్నం నుంచి. సో ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మొదలు పెడదాం కాసేపు అయ్యాక. ఇంకా ఇదొచ్చేసి ఎడిటోరియల్ అన్నమాట, నిమిషా బన్సల్ మేడంది. ఫస్ట్ దీనికంటే ముందు డైలీ కరెంట్ అఫైర్స్ చేస్తాను. ఏమంటే ఇవాళ అభిజిత్ సార్ 31st మే సాటర్డే ఎందుకో కరెంట్ అఫైర్స్ సెషన్ చేయలేదు, జస్ట్ పీడిఎఫ్ ఇచ్చారు. అది కూడా చాలాసేపు తర్వాత ఇచ్చారు, నేను కూర్చున్నప్పుడు చదువుకోవడానికి కూర్చున్నప్పుడు ఇవ్వలేదన్నమాట. సో ఇంకా పీడిఎఫ్ కూడా నేను ఒకసారి ఏం గోత్రూ అవ్వలేదు. ఇంకా ఎడిటోరియల్ చేస్తున్నాను, ఇది మేడంది, నిమిషా బన్సల్ మేడంది. ఇంకా అంతే అనమాట, ఇంకేం చేయలేదు ఆ రోజు. దట్స్ ఇట్, ఓన్లీ మాక్ అండ్ ఒక ఎడిటోరియల్ అంతా అనమాట. ఈవినింగ్ బయటికి వెళ్ళాను మా ఫ్రెండ్స్తో సాటర్డే అని. సో బాయ్ బాయ్.